ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 1వ వచనము మరియు 6 నుండి 9 వచనాలు మార్చి చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము పాత నిబంధన గ్రంథంలో 148వ పేజీలో ఉంటుంది. 148 పాత నిబంధనలో 4వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 1వ వచనము మరియు 6 నుండి 9 వచనాలు మార్చి చదువుకుందాం. 1వ వచనం నేను చదువుతాను, 6వ వచనం మీరు చదవండి. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశములోనికి పోయి స్వాధీనపరచుకొనున్నట్లు మీరు అనుసరించవలసిన విధులను కట్టడలను నేను మీకు బోధించుచున్నాను, వినుడి. కట్టడానికి మీరు కైకొని అనుసరింపాలి గురించి జనుల దృష్టి అదే మీకు వివేకం వారు చూచి నిశ్చయంగా జనమని చెప్పుకుందరు. ఏలయనగా మనము ఆయనకు మొర్రపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా నున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? మరి నేను మీకు అప్పగించిన ఈ ధర్మశాస్త్రం అంతట్లో ఉన్న కట్టడలను నీతి విధులను గల గొప్ప జనం ఇది. చివరి వచనం అందరం కలిసి చదువుకుందాం. 9వ వచనం. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని మరొక ఉండునట్లును అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి. చిన్న ప్రార్థన చేసుకుందాం. సహాయ నిమిత్తం పరిశుద్ధుడైన తండ్రి, చదువుబడిన లేఖన భాగమును ధ్యానించుకునబోచున్నాం. వినగల చెవులు, గ్రహించగల హృదయము మాకు అనుగ్రహించు. ప్రభువా, నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని దర్శించు. ఏ విషయంలో ప్రభువా మేము ఇంకను నిన్ను వెంబడించట్లో వెనుకపడి ఉన్నామో ఆయా విషయాల్లో మమ్మల్ని దర్శించు, బలపరచు. ప్రతి విధమైన బలహీనతల నుండి మమ్మల్ని బయటికి నడిపించు. మమ్మల్ని బలపరిచి నీ యొక్క బలిష్టమైన హస్తముతో, నీ బాహుబలముతో మమ్మల్ని బలపరిచి నడిపించు. నీవు సిద్ధపరిచిన కానానును, వాగ్దత్త దేశమును మేము స్వతంత్రించుకొనులాగున ఆ విధంగా మా జీవితములలో మేము నడుచుకొనుట్లు మాకు సహాయం చేయమని, తద్వారా మా యొక్క జీవితముల ద్వారా మీరే మహిమ పొందమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మొదటి వచనము. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశములోనికి పోయి స్వాధీనపరచుకున్నట్లు మీరు అనుసరించవలసిన విధులు కట్టడలు నేను మీకు బోధించుచున్నాను, వినుడి. వాగ్దాన దేశమును స్వతంత్రించుకొనుట అనే విషయాన్ని మనము ధ్యానించుకుందాం. వాగ్దాన దేశమును స్వతంత్రించుకొనుట, ఇది మన అంశం. ఒకసారి ఇదే ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 1వ వచనాన్ని కూడా చదువుకుందాం. ఇశ్రాయేలీయులారా, నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడువుడి. చాలు. ఇక్కడ 4వ వచనములో ఏదైతే చదువుకున్నామో దానిని మళ్ళీ రిపీట్ చేస్తూ చెప్తుంటున్నాడు. ఇశ్రాయేలీయులారా, నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని నేర్చుకొని అనుసరించి నడువుడి. విని నేర్చుకొని అనుసరించి నడువుడి.
వాగ్దాన దేశమును స్వతంత్రించుకొనుట ఎట్లు అనగా, ముందు ఆ వాగ్దాన దేశం యొక్క ప్రత్యేకత ఏంటో వినాలి. ఆ దేశము ఎలాంటి దేశమో వినాలి. ఆ తరువాత ఆ దేశములో ఉండే కట్టడలేంటి, నియమాలేంటి, విధులేంటి, వాటి గురించి నేర్చుకోవాలి. ఆ విధులు, కట్టడలు, నియమాల గురించి నేర్చుకున్న తర్వాత వాటిని అనుసరించి నడుచుకోవాలి. ఉదాహరణకు మన భారతదేశ రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగము గురించి తెలుసుకొని ఈ భారతదేశంలో నివసిస్తున్న భారతీయులంగా ఏ విధంగా రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకోవాలో ముందది విని తెలిసి ఉండి దాని ప్రకారం నడుచుకోవటానికి నేర్చుకొని అప్పుడు దాన్ని అనుసరించి నడుచుకోవాలి. ఇది ఆయా దేశాలలో ఆయా పౌరులు పాటించవలసిన నియమాలు ఆ యొక్క రాజ్యాంగానికి అనుగుణంగా. ఇక్కడ దేవుని యొక్క పట్టణము అనేది ఉంది. దేవుని పరిశుద్ధ పట్టణము అది ఎలాంటి పట్టణం అంటే పరిశుద్ధమైనది, శుద్ధ సువర్ణమైన పట్టణం. దాంట్లో నిషిద్ధమైనది ఏది కూడా ఉండదు. ఈ లోకములో అయితే సాతాను యొక్క వ్యవస్థ చేత లోకము నడిపింపబడుతున్నది. లోకము అంటే భూమి మీద ఉన్న ఈ మట్టి, కొండలు, చెట్లు, సముద్రము, నదులు కావు లోకం అంటే. ఈ యొక్క భౌతిక సంబంధమైన పదార్థముతో కూడిన ఈ భూమి ఏదైతే ఉందో, మానవులంగా మనము ఈ భూమి మీద బ్రతుకుటకు మన కోసం దేవుడు సృష్టించాడు. కాబట్టి లోకము అనేది ఏదో సీనరీసో, ఏదో అడవులో కొండలు గుట్టలు అనుకోమాకండి. లోకం అంటే, లోకము అనేది కనిపించని, కంటికి కనిపించని అదృశ్యమైన దుష్ట వ్యవస్థ, ద ఇన్విజిబుల్ ఈవిల్ సిస్టమ్ ఆఫ్ ది డెవిల్. సాతాను యొక్క అదృశ్యమైన దుష్ట వ్యవస్థయే లోకము. దానిని 3 మాటల్లో చెప్పాడు యేసు ప్రభువారు. ఈ లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ 3 మాటల్లో చెప్పుకొచ్చాడు. లోకము అంటే ఆ మూడింటితో నిండి ఉన్నదే లోకము. ఈ 3 కూడా ఎవనికి సంబంధించినవంటే పరలోకపు తండ్రికి సంబంధించినవి కావు, దుష్టునికి సంబంధించినవి ఇవి. ఈ దుష్టునికి సంబంధించిన కంటికి కనిపించని ఈ అదృశ్యమైన వ్యవస్థ చేత ఈ లోకము నడిపింపబడతా ఉంది. ఇది తెలియదు చాలామందికి. ఇది ఎవరికి తెలుసు అంటే దేవుని పిల్లలకు మాత్రమే తెలుసు. అందరికి తెలియదు ఈ విషయం. దేవుని పిల్లలంటే పైనుండి జన్మించిన వారికి మాత్రమే తెలుసు. పైనుండి జన్మించిన వారంటే దేవుని యొక్క ఆత్మ చేత జన్మించిన వారు, తనను ఎందరు అంగీకరించారో వారికి అందరికీ దేవుని పిల్లలగటకు ఆయన అధికారం అనుగ్రహించబడ్డ ఆ పిల్లలు పరిశుద్ధాత్మ చేత పుట్టినవారు, 2వ జన్మను అనుభవంలోనికి వచ్చినవారు, రక్షణ పొందిన వాళ్లకు మాత్రమే తెలుసు లోకమంటే దుష్ట సంబంధమైన సాతాను యొక్క వ్యవస్థ. దేవుడు ఈ దుష్ట సంబంధమైన సాతాను యొక్క వ్యవస్థలో నుండి, ఈ లోకపు దేవతలలో నుండి, లోకపు దేవతల యొక్క వశములో నుండి దేవుడు వీళ్లను విడిపించి దేవుని పట్టణంగా చేసుకున్నాడు, తన ప్రజలుగా చేసుకుంటున్నాడు. ఇలాంటి ప్రజలు, ప్రత్యేకమైన ప్రజలు, వాళ్ళ యొక్క విధులు, వాళ్ళ యొక్క కట్టడలు అన్నీ ప్రత్యేకమైనవి. ఎందుకంటే వాళ్ళు దేవుని పట్టణానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఆ కట్టడలు, నియమాలు, ఆ విధులు జాగ్రత్తగా తెలుసుకొని వాటికి అనుగుణంగా నడుచుకోవాలి అని చెప్తుంటున్నాడు. అందుకే దేవుని వాక్యము మనము ఎందుకు వింటూ ఉంటుంటాం మాటి కంటే, వినుట వలన విశ్వాసము కలుగును. కాబట్టి దేవుని వాక్యాన్ని మనము వింటూ ఉంటుంటాం. దేవుని గురించి, దేవుని పట్టణము గురించి, దేవుని పట్టణములో దేవుని ప్రజలుగా ఏ విధంగా మసలుకోవాలి, ఏ విధంగా నడుచుకోవాలో ఈ కట్టడలన్నిటి గురించి కూడా మనం వింటూ ఉంటుంటాం. వాటిని మనం నేర్చుకుంటూ ఉంటుంటాం. అందుకే మనం సండే స్కూల్ రూపంలో పిల్లలకు కూడా నేర్పిస్తూ ఉంటుంటాం. నేర్చుకొని తర్వాత దాన్ని అనుసరించి నడుచుకోవటం, దాన్ని ఫాలో అవటం, ఇవన్నీ చేస్తూ ఉంటుంటాం.
అదే విషయాన్ని ఈ ద్వితీయోపదేశకాండములో 4వ అధ్యాయంలో మోషే ఇశ్రాయేలీలతో చెప్తూ ఉంటున్నాడు. 6వ వచనం, 4:6, ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలెను, వాటిని గూర్చి విను, జనుల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. బా, ఇతనికి చాలా నాలెడ్జ్ ఉందండి, చాలా క్లవర్ అండి అతను అంటూ ఉంటుంటాం. ఏంటి నాలెడ్జ్ అంటే, ఏంటి క్లవర్ అంటే? 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి పైనుండి వచ్చు జ్ఞానము, రెండవది భూ సంబంధమైన జ్ఞానం. భూ సంబంధమైన జ్ఞానము అది దయ్యముల జ్ఞానము. చూద్దాం, యాకోబు పత్రిక 3వ అధ్యాయము, యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో చూద్దాం. 15వ వచనం నుండి చూడండి. యాకోబు 3:15 నుండి. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చునది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానం వంటిదియునై ఉన్నది. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చున్నది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునై ఉన్నది. ఈ జ్ఞానములో ఏమి నిండిందంట? మత్సరము, వివాదము, అల్లరి, ప్రతి విధమైన నీచ కార్యము. ఇప్పుడు యుద్ధం జరుగుతూ ఉంది. రష్యా ఉక్రెయిన్ పైన యుద్ధం చేస్తూ ఉన్నాడు. మరి ఇప్పుడు అది ఆగిపోయిందో లేదో తెలియదు, కానీ బాంబుల మీద బాంబులు వేస్తూ ఉన్నాడు. ఆ యొక్క మిస్సైల్స్ని కనిపెట్టటము, ఆ బాంబులు తయారు చేయటము, వాటిని మోసుకెళ్ళటానికి వాడే యుద్ధ విమానాలు, యుద్ధ ట్యాంకులు, ఆర్టిలరీ సిస్టము, సిగ్నలింగ్ వ్యవస్థ, ఇవన్నీ కూడా చూసుకుంటే వాటిని అవి పనిచేసే విధానము, కొత్తగా వచ్చిన డ్రోన్లు, ఇవన్నీ అసలు పనిచేసే విధానం అయినా చూస్తే ఆశ్చర్యం వేస్తుంది మనకి. బాబో, ఎంత జ్ఞానము, మానవుడికి ఎంత జ్ఞానము అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటాం. లాస్ట్గా చేసే పనింది నాశనం. మనుషుల్ని చంపటానికి, మనుషుల్ని చంపటానికి గవర్నమెంటు ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయిస్తుంది. రక్షణ బడ్జెట్. ఎవరికి రక్షణ? శత్రువు నుండి రక్షణ. అసలు నీకు శత్రువు ఎవరు? సాతానుడు. అది తెలుసుకుంటున్నారా? లేదు. ఒకసారి ఎప్పుడో పాత కాలంలో యుద్ధంలో, అది ప్రపంచ యుద్ధం, మొదటి యుద్ధమో మరి ఎప్పుడో తెలీదు, ఆ టైంలోనంట ఒక దేశం ఇంకో దేశం మీద యుద్ధం చేస్తున్నప్పుడు అంట వాళ్ళు, ఇటు యుద్ధంలో పోరాడుతున్న సైనికులు వీళ్ళు బిలీవర్సే, ఇటువైపు యుద్ధంలో పోరాడుతున్న వీళ్ళు బిలీవర్సే, ఎదురు బొదురు కొట్లాటకు వచ్చారు. దేవుడు సంధించాడు వాళ్ళని. మనకేంటి, మనం దేవుని బిడ్డలు, మనకు యుద్ధం ఏంటని చెప్పి దేవుని పాట పాడుకుంటూ ముందుకు వచ్చి ఒకళ్ళొకళ్ళు చేతులు కలుపుకున్నారంట. చూసారా? దేవుని జ్ఞానము మనుషుల్ని చేతులు కలిపి సమాధానముతో నింపుతుంది. భూ సంబంధమైన జ్ఞానము మనుషులు ఒకళ్ళ మీద ఒకళ్ళు అసూయ పెంచుకునేటట్లు, ఒకళ్ళ మీద ఒకళ్ళు కోపం పెంచుకునేటట్టు, పగ పెంచుకుని ఒకళ్ళనొకళ్ళు చంపుకునే కాడికి తీసుకెళ్తారు. ప్రతి నీచ కార్యం, అసూయ, ద్వేషము, పగ, ఇవన్నీ భూ సంబంధమైన దయ్యపు జ్ఞానము. ఈ దయ్యముల జ్ఞానముతో నింపబడే ఈ బాంబులు, AK-47లు, పిస్టోళ్ళు, రైఫిళ్ళు, AK-47 కంటే ఇప్పుడు కొత్త ఏదో వచ్చినాయి, 57 మరి ఏదో రకరకాలుగా సైనికులకే తెలుసు, రిటైర్డ్ సైనికులకి.
యుద్ధ విమానాలు ఇవన్నీ కూడా మనిషి తన జ్ఞానాన్ని ఉపయోగించి ఇవన్నీ తయారు చేశాడే కానీ ఈ యొక్క అల్టిమేట్ పర్పస్ ఏంటంటే, వీటి యొక్క ఉద్దేశం ఏంటంటే మనుషులను చంపటానికి వీటిని తయారు చేస్తుంది. ఇప్పుడు ఏమనాలి ఈ జ్ఞానాన్ని? ఒకవైపు యుద్ధ విమానాన్ని చేసిన ఈ జ్ఞానాన్ని బట్టి ఒకవైపు ఆశ్చర్యం కలుగుతూ ఉంది. అదే సమయంలో ఇదే యుద్ధ విమానము మనుషుల మీద, హాస్పిటల్స్ మీద, చిన్నపిల్లల స్కూళ్ళ మీద బాంబులు వేస్తుంటే అప్పుడు చూసి తిట్టుకోవాల్సి వస్తుంది. ఈ కనిపెట్టినోడు ఎవడో అని చెప్పి వాడిని తిట్టుకోవాల్సి వస్తుంది. ఏమిటి ఇదంటే నీచ కార్యం, మత్సరము, సహింపనలవి కాని మత్సరముతో నిండి ఉండి మానవుడు లోపల మానవుల మీద నాశనాన్ని కుమ్మరిస్తూ ఉంటున్నాడు. దయ్యముల జ్ఞానం ఇది. అందుకే భూ సంబంధమైన జ్ఞానము ఇది దయ్యముల జ్ఞానము వంటిది. ఇది దేవుని సంబంధమైనది కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎక్కడి నుండి వచ్చిందంటే శరీర భోగేచ్ఛల నుండే. 4వ అధ్యాయం చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 1వ వచనమును చూడండి. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. చాలు. ఎందుకు యుద్ధము, పోరాటము, కొట్లాట్లు ఇవన్నీ ఎందుకు కలుగుతున్నాయి? మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదయా. మీ భోగేచ్ఛల నుండియే కదా అవయవములలో పోరాడు. ఫస్ట్ యుద్ధము, పోరాటము, కొట్లాట, తగాద ఇవన్నీ జరగాలంటే ఫస్ట్ అది ఎక్కడి నుంచి మొదలవుతుంది? లోపల ఇంటర్నల్గా బాడీలో, అంతరంగములో, ఈ అవయవ వ్యవస్థలో దుష్టుడు తన యొక్క అపవిత్రాత్మను చొప్పించి ఈ శరీరంలో ఉన్న అవయవాల్ని రెచ్చగొడతాడు. కోపం వచ్చేటట్టు చేస్తాడు, ఉద్రేకం వచ్చేటట్టు చేస్తాడు. ఈ అవయవాలు రెచ్చిపోయి చేతిలో తుపాకీ పట్టేటట్టుగో, కత్తి పట్టేటట్టుగో చేస్తాయి. శరీరముల్లో పోరాడు, మీ అవయవంలో పోరాడు మీ భోగేచ్ఛలే కదా. ఏంటి భోగేచ్ఛ? అవతలోడిది ఆక్రమించుకోవాలి, అవతలోడి మీద దొమ్మిగా పడి దోచుకోవాలి. ఇవి అందుకే యుద్ధాలు కలుగుతున్నాయి. ఇది ఏ జ్ఞానం? ఇది దయ్యముల జ్ఞానం. ఇది దేవుని వద్ద నుండి వచ్చిన జ్ఞానము కాదు ఇది. అయితే 3:17 చూడండి, యాకోబు 3:17. మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదియునై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయు వారికి సమాధానమందు విత్తబడును. పైనుండి వచ్చు జ్ఞానం, పరిశుద్ధాత్మ ద్వారా కలిగిన జ్ఞానం ఏది అంటే సమాధానకరమైనది, మృదువైనది, కనికరముతో నిండేది, సులభముగా లోబడేది, మంచి ఫలములతో నిండుకొనేది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిది. ఇది పవిత్రమైన జ్ఞానము, పైనుండి వచ్చు జ్ఞానం. కాబట్టి జ్ఞానము అనేది 2 రకాలుగా ఉంది. దయ్యముల జ్ఞానము, దేవుని జ్ఞానం. దయ్యముల జ్ఞానమేమో మత్సరము, పగ, అసూయ, ప్రతి విధమైన నీచ కార్యములతో నిండుకొని ఉన్నది. అదే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రయోగించుకుంటున్నారు దాన్ని, దయ్యముల జ్ఞానాన్ని. పైనుండి వచ్చే జ్ఞానము ఇది ఎంతో పవిత్రమై ఉన్నది. ఇప్పుడు చూద్దాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనం. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. దేవుని పట్టణములో ప్రవేశించరు ఎవరు? నిషిద్ధమైన దానిని జరిగించువారు,
అసహ్యమైన దాన్ని జరిగించువారు, అబద్ధమైన దానిని జరిగించువారు దేవుని పట్టణములో ఏమాత్రము ప్రవేశింపరు. ఏంటి అయ్యా ఈ విధులు కట్టడలు అంటే ఇవే. ఇది ముందు తెలుసుకోవాలి. దేవుని పట్టణమునకు దేవుని పట్టణస్థులుగా సిద్ధపడుతూ ఉన్న మనము ఆ దేవుని పట్టణములో నిషిద్ధమైనది ఏది కూడా ప్రవేశించదు అనే విషయాన్ని తెలుసుకోవాలి. నిషిద్ధమైనది ఏంటి? దయ్యముల జ్ఞానమునకు ప్రవేశము లేదు దాంట్లో. ఏంటి దయ్యముల జ్ఞానము? మత్సరము, ప్రతి విధమైన అల్లరితో కూడిన నీచ కార్యము, అసూయ, ద్వేషము, వీటికి అక్కడ ప్రవేశము లేదు. అపవిత్రమైనది దేనికి అక్కడ ప్రవేశము లేదు. ఈ విషయాన్ని తెలుసుకోవాలి. అందుకే మీరు సిద్ధపడండి అని అంటున్నాడు ఇక్కడ. దేవుడు మీకు ఇచ్చిన ఆ వాగ్దాన దేశమును స్వతంత్రించుకొనుటకు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి అని అంటున్నాడు. ఏ విధంగా సిద్ధపరచుకోవాలో ఇశ్రాయేలీల యొక్క జీవితాన్ని మన ముందు తీసుకొచ్చి పెట్టాడు. ఇశ్రాయేలీల యొక్క జీవితాన్ని కనుక మనం గమనిస్తే సిద్ధపాటు అంటే ఏ విధంగా ఉండాలో మనకు అర్థమవుతుంది. ఇశ్రాయేలీలను దేవుడు ఐగుప్తు దేశములో నుండి విమోచించిన దగ్గర నుండి మొదలుకొని కనానులో వాళ్లను, వాగ్దాన దేశములో వాళ్లను ప్రవేశపెట్టేంత వరకు మధ్యలో 40 సంవత్సరాల కాలం. ఈ 40 సంవత్సరాల కాలమును గనుక మనం గమనిస్తే మొట్టమొదట ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి విడుదల పొందినప్పుడు ఎంతో సంతోషపడ్డారు. ఐగుప్తు యొక్క బానిసత్వము నుండి, ఐగుప్తు యొక్క దేవతల వశము నుండి, ఫరో యొక్క హస్తము నుండి విడిపింపబడినప్పుడు చాలా సంతోషంగా వాళ్ళు ఐగుప్తులో నుండి బహు వేగంగా దేవుని మాట విని బయటకు వచ్చారు. కాలక్రమేణా వారు ప్రయాణములో ఉన్నారు. ఎటువైపు ప్రయాణంలో ఉన్నారు? దే ఆర్ హెడింగ్ టువర్డ్స్ కనాను వైపుకు వాళ్ళు వెళ్తూ ఉన్నారు. మార్గ మధ్యములో ప్రయాణములో ఉన్నారు. ఈ ప్రయాణములో ఆకలి దప్పులకు గురయ్యారు. ప్రయాణములో నడకను బట్టి అలసిపోయారు. దాహం వేసింది, ఆకలి వేసింది. మధ్యలో సముద్రం అడ్డం వచ్చింది. వెనక చూస్తే శత్రు సైన్యము, ఫరో యొక్క సైన్యం వాళ్ళని తరుముకుంటూ వస్తుంది. అప్పుడు సాధారణంగా ఏముంటుందండి? ఆ యొక్క ఇశ్రాయేలీల యొక్క స్థానంలో మనమే ఉన్నాం. మనల్ని మోషే నడిపిస్తున్నాడు. ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ఇప్పుడు ఈ సముద్రాన్ని ఎలా దాటాలి? వెనక చూస్తేనేమో ఫరో యొక్క సైన్యం మనల్ని తరుముకుంటూ వస్తుంది. ఇక్కడ చూస్తేనే సముద్రం. ఇప్పుడు మన సామెత, లోకంలో ఉన్న సామెత గుర్తుకొస్తుంది. ముందు నుయ్యి, వెనక గొయ్యి. ఏం చేస్తాం ఇప్పుడు? మన దగ్గర ఉన్న ఆయుధం ఒకటే. ఏంది? మోషే మీద బాణం పెట్టు. అదే మోషేని ఐగుప్తులో నుండి దేవుడు మనల్ని విడిపించేటప్పుడు, ఇశ్రాయేలీయులను దేవుడు విడిపించేటప్పుడు దేవుడు మోషేను వాడుకొని అనేకమైన సూచక కార్యములు, అద్భుత కార్యములు దేవుడు చేసి ఇశ్రాయేలీయులను ఫరో యొక్క చేతిలో నుండి విడిపించేటప్పుడు చాలా సంతోషపడ్డారు. అద్భుత కార్యాలను చూసి మోషేను పొగిడారు. కానీ అదే ఇశ్రాయేలీయులు ఇప్పుడు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చేసరికి సముద్రాన్ని అయితే దాటలేరు. వెనక చూస్తే శత్రు సైన్యం వచ్చి తరుముకొస్తూ ఉంది. ఇప్పుడు ఏంటి? వీళ్లకు మాటలు ప్రయోగించారు. ఐగుప్తులో మాకు సమాధులు లేవనా, మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఈ సముద్రంలో చంపటానికా అని. వాళ్ళ ప్లేస్లో మనం ఉన్నా అదే మాటలు మాట్లాడతాం. నేనున్నా, నువ్వున్నా, మొట్టమొదట మనకు వచ్చే ఆలోచన అదే ఫస్ట్. తర్వాత తెలుసుకుంటాము, పశ్చాత్తాపడతాము, తర్వాత సరి చేసుకుంటాం. అయ్యా మోషే క్షమించు, అయ్యా దేవుడా క్షమించు అని అనటం తర్వాత సంగతి, తర్వాత జరుగుతుంది. కానీ ముందైతే మన నోట్లోంచి వచ్చే మాట ఇదే. మమ్మల్ని సముద్రంలో ముంచి చంపటానికి తీసుకొచ్చావా అని మనం పదం వాడతాం. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు అదే చేశారు. దేవుడు ఎర్ర సముద్రమును చీల్చాడు, వాళ్ళని దాటించాడు. అదే ఎర్ర సముద్రములో ఆ యొక్క శత్రు సైన్యము మేము కూడా దాటగలం
ఇశ్రాయేలుతో పాటు అనుకుంటూ వచ్చారు. వాళ్ళు ఎర్ర సముద్రంలో వాళ్ళు మునిగిపోయారు. ఇశ్రాయేలీలు అవతల వద్దకు దాటిపోయారు. ఈ యొక్క ఐగుప్తీయులు, ఫరో యొక్క సేన ఎర్ర సముద్రంలో మునిగి చనిపోయారు. వాళ్ళ యొక్క శవాలు తేలి ఎర్ర సముద్రంలో కనిపించాయి ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క గొప్పతనాన్ని చూశారు. దేవుడు ఏ విధంగా వాళ్ళను విడిపించాడో నిర్గమకాండము 14వ అధ్యాయం మొదలుకొని ఇవే సంఘటనలు ఉంటాయి. 14 నుండి 17 వరకు వరుసగా. ఇదే ప్రజలు ఎర్ర సముద్రంను దాటిన తర్వాత దేవుణ్ణి ఎంతో మహిమపరిచారు. అవతలొడ్డునున్నప్పుడేమో తిట్టుకున్నారు. దేవుడు ఎర్ర సముద్రమును చీల్చి అవతలొడ్డు దాటించి ఇదే శత్రు సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ముంచి వాళ్ళ శవాలు దేవుడు ఇశ్రాయేలుకు చూపించాడు. ఐగుప్తుల యొక్క శవాలు. అప్పుడు అబ్బా నువ్వు గొప్ప దేవుడు, నువ్వు గొప్ప దేవుడు అయ్యా, దేవుడా నీకు స్తోత్రం అన్నారు. ఏమిటి ఇదంతా? మనిషి యొక్క బుద్ధి, మనిషి యొక్క స్వభావం. కష్టం వచ్చినప్పుడు తట్టుకోలేక మనిషి గొణుగుతాడు, సణుగుతాడు, తిట్టుకుంటాడు. ఆ కష్ట పరిస్థితుల్లో దేవుడు ఆదుకొని ఒడ్డుకు చేర్చేసరికి ఇదే మనిషి, ఈ తిట్టిన మనిషి, ఈ సణుక్కున్న మనిషి మళ్ళీ దేవుణ్ణి పొగుడుతాడు, దేవుణ్ణి స్తుతిస్తాడు, దేవుణ్ణి ఆరాధిస్తాడు. ఏమిటి ఇదంతా? మనిషి యొక్క స్వభావం. 40 సంవత్సరాలు ఇదే తంతు. ఆఖరికి గురయ్యారు. దేవుడు మన్నాను కురిపించాడు, శుభ్రంగా మంచిగా తిన్నారు. రోజు తిని మాంసం గుర్తుకొచ్చింది వీళ్ళకి. బాబా ఎప్పుడు ఈ మన్నానైనా మాకు మాంసం గుర్తుకొస్తుంది, ఐగుప్తులు ఉంటే కడుపు నిండా మాంసం తినేవాళ్ళం. సరే, ఇలా సనుగుళ్ళు ఇవన్నీ చూసి దేవుడు మాంసం కురిపించాడు, శుభ్రంగా మాంసం తిన్నారు. మాంసం తిన్న తర్వాత ఏం చేశారు వీళ్ళు? ఇప్పుడు కడుపు నిండా ఆహారం దొరుకుతుంది. తర్వాత దాహం వేసింది, నీళ్లు లేవు, మళ్ళీ తిట్టుకోవటం మొదలుపెట్టారు. దాహంతో మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావు, మళ్ళీ మోసే మీద లేశారు. మళ్ళీ బండ నుండి దేవుడు వాళ్లకు నీళ్లు రప్పించాడు, పుష్కలంగా తాగారు. తినటానికి కూర్చున్నారు, తినుటకు త్రాగుటకు కూర్చున్నాడు. ఆకలి తీరింది, కడుపు నిండింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం మిగిలింది? నిర్గమకాండం 32వ అధ్యాయంలో వచ్చేసరికి తినుటకు త్రాగుటకు కూర్చుండి నెక్స్ట్ డాన్స్ చేయటం మొదలుపెట్టారు. వాళ్ళకి ఇప్పుడు దేవుడు గుర్తుకొచ్చాడు. మోషే ఏమో సీనాయి కొండ మీదకు పోయాడు. వాళ్లకు కట్టడలు నియమాలు దేవుడు నేర్పిస్తాను, నువ్వు రా అంటే మోషే సీనాయి కొండ మీద పోయాడు. 40 దినాలైంది మోషే కొండ మీద నుంచి కిందికి దిగిరాలా. ఈ లోపల ఇళ్ళు ఐగుప్తు నుండి మమ్మల్ని బయటికి తీసుకొచ్చిన దేవుడు మా ముందుండాలి, ఈ మోషే కనిపించట్లేదు, ఏమాయనో ఎటుపోయిండో తెలీదు, కాబట్టి మా కోసము మా ముందర మమ్మల్ని నడిపించడానికి మా కోసం ఒక దేవుడు కావాలి, ఒక దేవతను తయారు చేయని చెప్పి అహరోను మీద ఎగిరారు వీళ్ళు. నిర్గమకాండం 32లో. అప్పుడు అహరోను కూడా ఇంకేం చేస్తాడు? వామ్మో వీళ్ళ మాట వినకపోతే వీళ్ళు నన్ను చంపేసేటట్టున్నారని ఈ అహరోను భయపడ్డాడు. తీసుకురండి మీ చెవుల్లో మీ మెడల్లో ఉన్న బంగారం అంతా తీసుకురండి, మొత్తం బంగారం అంతా వలసకొచ్చి ముందు పెట్టారు. దాంతో అహరోను బంగారపు దూడ తయారు చేసి వాళ్ళ ముందు పెట్టాడు. మోషే దిగొచ్చి ఏంటయ్యా అహరోను ఈ పని అంటే, నన్నేం చేయమంటే వాళ్ళ ముందు నడవటానికి ఒక దేవత కావాలన్నారు, నేను ఈ బంగారం అంతా తీసుకొచ్చి ఆ అగ్నిలో వేస్తే అదే దూడ తయారైంది అంటున్నాడు. అదే దూడ తయారవుద్దా? ఈయన సమాధానం చూడు, అహరోను యొక్క సమాధానం. బంగారం అగ్నిలో వేసా, దూడ తయారై బయటకు వచ్చిందంట. మనుషుల యొక్క భయానికి లొంగిపోయాడు అతను. అహరోను కూడా అటు తిరిగిపోయాడు. అహరోను మళ్ళీ పండగ చేద్దారండి అని సాటింపు చేశాడు. ఆ దూడ నించోబెట్టి మనం బలులు అర్పిద్దామని చెప్పి ఆ బంగారపు దూడ చుట్టూ తిరిగి వీళ్ళు చక్కగా డ్యాన్సులు వేసుకుంటూ త్రాగుతూ డ్యాన్సులు వేసుకుంటూ తిరిగారు. తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి. మనిషికి ఏమైంది? కడుపు నిండిన తర్వాత నెక్స్ట్ అదే పాటలు పెట్టుకొని డ్యాన్సులు వేస్తూ ఉంటుంటారు. అదే కదా లోకంలో దయ్యపు జ్ఞానం. ఫంక్షన్లు అవి ఇవి పార్టీలు అంట జరిగేది అవే. తినుటకు త్రాగుటకు కూర్చుండి వీళ్ళు ఆడుటకు లేచిరి. ఇదంతా ఏమిటి అంటే మనిషి యొక్క స్వభావాన్ని దేవుడు అక్కడ తెలియపరుస్తూ ఉంటున్నాడు.
అయినా దేవుడు వాళ్ళని సహించాడు. దేవుడు కోపగించుకున్నాడు. తెగులు వచ్చింది వాళ్ళ మీద, అనేక మంది చనిపోయారు. మోషే దేవుడికి ప్రార్థన చేశాడు, మళ్ళీ తెగులు ఆగిపోయింది. ఈ విధంగా చూసుకుంటూ వస్తే నిర్గమకాండము 14వ అధ్యాయం మొదలుకొని లేవికాండం తప్పించి సంఖ్యాకాండము 25వ అధ్యాయము వరకు 40 సంవత్సరాల వాళ్ళ యొక్క యాత్రా జీవితములో ఎంతమంది మిగిలారండి అంటే అందరూ చనిపోయారు. ఎవరు మిగిల. ఐగుప్తు దేశంలో నుండి వాళ్ళు విడుదల పొందినప్పుడు సీనాయి కొండ దగ్గరకు వచ్చేసరికి వాళ్లకు దాదాపు 2 నెలలు 3 నెలలు టైం పట్టింది వాళ్ళకి. అక్కడికి వచ్చిన తర్వాత దేవుడు జనాభా లెక్కేమన్నాడు. సంఖ్యాకాండము 1వ అధ్యాయం జనాభా ఎంత ఉందో లెక్కేమన్నాడు. సంఖ్యాకాండము 1వ అధ్యాయము 2వ సంవత్సరం, ఐగుప్తుల నుండి బయలు వెళ్ళిన 2వ సంవత్సరం 2వ నెల 1వ తేదీని, 2వ సంవత్సరం 2వ నెల 1వ తేదీ, 2వ సంవత్సరం 2 సంవత్సరాలు వాళ్ళు అక్కడే ఉన్నారు సీనాయి కొండ దగ్గరే. ఐగుప్తుల నుండి బయలుదేరి వచ్చి 2 సంవత్సరాల దాకా సీనాయి కొండ దగ్గరే ఉన్నారు. ఆ 2వ సంవత్సరము 2వ నెల 1వ తేదీన సీనాయి అరణ్య మందలి ప్రత్యక్ష గుడారంలో యెహోవా మోషేతో ఇట్లా నేను ఏమంటే, ఇశ్రాయేలు యొక్క వంశంలో 20 సంవత్సరాల పైబడి వయసు ఉన్న మగ పిల్లలందరినీ లెక్కించండి అన్నాడు. 20 సంవత్సరాల పైబడిన వాళ్ళందరినీ లెక్కిస్తే ఎంతమంది తేలారయ్యా అంటే 12 గోత్రాల చొప్పున లెక్కేస్తే ఒక్కొక్క గోత్రానికి, నేను లిస్ట్ రాసుకొని ఉన్నాను మొత్తం, ఒక్కొక్క గోత్రంలో చూస్తే 12 గోత్రాలు మొత్తం లెక్క పెడితే 6,03,550 మంది తేలారు. 46వ వచనంలో చూడండి, 45, 46 సంఖ్యాకాండము 1వ అధ్యాయము 45, 46 వచనాలు. అట్లు ఇశ్రాయేలీయులలో తమ తమ పితరుల కుటుంబముల చొప్పున లెక్కింపబడిన వారందరూ, అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగిన సేనగా బయలు వెళ్ళిన ఇశ్రాయేలీయులందరూ లెక్కింపబడి 6,03,550 మంది అయిరి. ఐగుప్తులో నుండి బయలుదేరిన విడుదల పొందిన జనాంగాన్ని లెక్కేసుకుంటే అందరు కాదు, స్త్రీలు విడిచిపెట్టి మగపిల్లలు మగవాళ్ళు 20 సంవత్సరాల పైబడి వయసు ఉన్న వాళ్ళందరినీ లెక్క పెడితే గోత్రాల చొప్పున 12 గోత్రాలు కలిపి లేవి గోత్రం విడిచిపెట్టబడింది. లేవి గోత్రము దేవుని యొక్క మందసం మోయటానికి, దేవుని యొక్క మందిరంలో పనిచేయటానికి వాళ్ళు ప్రత్యేకింపబడ్డారు కాబట్టి వాళ్ళు ఈ యొక్క 12 గోత్రాల్లో వాళ్ళు లెక్కింపబడలా. లేవి గోత్రం ఈ యొక్క ఇశ్రాయేల్ జనాంగం మొత్తం లెక్కింపబడితే 6,03,550 మంది లెక్కింపబడ్డారు. ఈ 6,03,550 మంది ఏదో ఒక రూపంలో చనిపోతూ వచ్చారు. వాళ్ళ సణుగును బట్టి దేవుని యొక్క ఉగ్రత వాళ్ళ మీద రావటం, ఇంత దూరం చుట్టూ నడిచొచ్చి లాస్ట్కి అలసిపోయి ఆకలేస్తుంది కదా, దాహం వేస్తుంది కదా, సమయానికి అక్కడ నీళ్లు ఆహారం లేకపోతే ఏం చేస్తాం? ఇంట్లో చిటపట్లాడతాం లేదా? బాగా అలసిపోయి వస్తాం, బయట నుంచి ఆకలేస్తాం, ఇంట్లో చూస్తే కిచెన్లో పోయి చూస్తే ఏమి లేదు, వెంటనే యుద్ధం మొదలు పెడతాం. ఏం చేస్తున్నావు నువ్వు? నేను బయట నుంచి వస్తున్నాను తెలీదా నీకు? వంట వండి పెట్టాలని తెలీదా? అన్నీ సిద్ధపరిచి ఉంచాలని తెలీదా అని చెప్పి ఆ టైంలో మన బుర్రలో ఉన్నదంతా వెళ్ళగొక్కుతాం. ఎప్పుడు ఎంత చేస్తావు? ఆకలితో వస్తారని అర్థం చేసుకో, రెడీ చేసి పెట్టావు, రకరకాల మాటలు ఆడతాం, అప్పుడు అంతా వెళ్ళగక్కుతాం మనసులో ఉన్నదంతా. ఇశ్రాయేలీయులు కూడా అదే చేశారు, మొత్తం వెళ్ళగక్కారు వాళ్ళు. చూద్దాం, ఇదే సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనం. సంఖ్యాకాండం 21:4.
వారు ఎదోము దేశమును చుట్టిపోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరములైన సర్పములు పంపెను. అవి ప్రజలను కరువుగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి. చాలు, ఎంత అన్యాయం అండి, అంతే కదా. ఏదో పాపం ఆకలి మంటలో వాళ్ళు ఆ మాటలు అంటే దేవుడు పాములు పంపించి చంపుతాడా? పాములు తేళ్ళు పంపించి చంపుతాడా? కదా. ఆ స్థానంలో మనం ఉన్నా అదే అంటాం. ఏదో ఆకలి మంట మీద అలసిపోయారు, ఎందుకంటే చుట్టూ తిరిగి వచ్చారు నడుచుకుంటూ. ఆ యొక్క లెంతీ ప్రయాణం అంతా చుట్టూ తిరిగి వచ్చుతూ ఆకలితో అలసిపోయారు, నడక చేత అలసిపోయారు, మార్గ ఆయాసము చేత అలసిపోయారు. అలాంటి అలసిపోయిన ప్రాణాలకి మళ్ళీ ఎప్పుడు తీసుకొచ్చి మన్నానే తీసుకొచ్చి ముందు పెడితే ఎట్టుంటుంది? ఒక్కోసారి ఇంట్లో చూసి లేవు, తబ్బాబ్బా నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నా రైసు ఇంకేది లేదా అంటాం. వీళ్ళు కూడా అంతే. ఐగుప్తులో నుండి బయటికి వచ్చిన దగ్గర నుండి 40 సంవత్సరాలు వీళ్ళు కానాన్లో ప్రవేశించక మునుపు వరకు 40 సంవత్సరాలు వీళ్ళు తిన్న ఆహారం ఏంటి? మన్నా. మరి ఎట్టుంటుందండి? ఆ ప్లేస్లో మనం ఉన్నా ఆ 40 సంవత్సరాలు ఇదే మన్నా తింటూ మనకు కూడా విసిగేసి ఇదే మాట మాట్లాడతాం. మనం కూడా ఇశ్రాయేలు జట్టే కడతాం. చవిచారములు లేని చప్పని ఆహారం మాకు పెడతావా అని చెప్పి వాడు పాపం అదే దేవుడు పాములు పంపించినాడు. అది కలిసి చాలామంది చచ్చిపోయారు. ఎంత అన్యాయం అనిపిస్తుంది ఇది. ఆకలి మంట మీద ఏదో మాట అన్నాడని చెప్పి ఏకంగా పాములు పంపిస్తే ఎట్టుంటుంది? కానీ గమనించాలి, సిలువలో ప్రాణం పెట్టిన దేవుడు అంత సులువుగా వీళ్ళు ఆహారం నిమిత్తమై సణుక్కున్నారని చెప్పి పాములు పంపించి చంపుతాడా? ఇంత అన్యాయంగా చేస్తాడా? గమనించండి, ఇక్కడ ఇటేమో మన కోసం సిలువలో ప్రాణం పెట్టాడు, తన రక్తాన్ని కార్చి మన కోసం ప్రాణం పెట్టి మనల్ని బతికిచ్చాడు మరణములో నుండి. అటు చూస్తేనేమో ఇశ్రాయేలీయులు నీళ్ళ కోసం సణుక్కున్నందుకు ఒకసారి శిక్ష, దేవుని కోపము. మాంసం లేదని చెప్పి సణుక్కున్నప్పుడు ఒకసారి దేవుని కోపం, అక్కడ తెగులు చేత చచ్చారు. ఆ తర్వాత మోషేనేనా ఇశ్రాయేలీయులకు లీడర్, మేము లీడర్లం కాదా అని చెప్పి మిరియాము అహరోన్లు లేశారు. అప్పుడు ఆమె మీద కుష్ఠరోగం, ఆయనేనా లీడరు, మేము నడిపించలేమా? ఆ తర్వాత ఇంకో సందర్భంలో కోరహు యొక్క సమాజం వచ్చింది. కోరహు అండ్ అసోసియేషన్ వాళ్ళ ఒక గుంపు తయారయ్యారు. వాళ్ళేనా నడిపించేది? మోషే అహరోను యొక్క వంశము ఎలియాజర్లు వాళ్ళేనా? మేము దేవుని సేవకులము కాదా? మేము దేవుని ప్రజలము కాదా? మేము దేవుని యొక్క పరిశుద్ధ జనాంగము కాదా? వాళ్ళేనా పరిశుద్ధులు అని చెప్పి కోరహు వారి యొక్క గుంపు లేశారు. 250 మంది పైచీలకు. దేవుడు అక్కడ వాళ్ళ మీద భూకంపం రప్పించి ఏకంగా భూమి ఇట్ట చీలగొట్టి సజీవంగా దాంట్లో సజీవ సమాధి అయ్యేటట్టు చేశాడు దేవుడు వాళ్ళు. ఇవన్నీ సంఘటనలు చూస్తే ఏమనిపిస్తుంటుంది అసలు? ఏదో అన్నారు ఉద్రేకంలో, దానికి ఇంత పెద్ద శిక్ష అని చెప్పి అనుకుంటాం. కానీ గమనించాలి, ఏమిటి ఇదంతా? దేవుడు వాగ్దానం చేశాడు, మీరు అన్నానికి అన్నం లేదని, మాంసం లేదని, నీళ్లు లేవని, వాళ్ళేనా లీడర్లు, మేము లీడర్లం కాదా? వాళ్ళేనా పరిశుద్ధులు, మేము పరిశుద్ధులం కాదా అని ప్రతి విషయంలో మీరు సణుక్కుంటున్నారు. ఈ సణుక్కునే జనాంగము కనానులో ప్రవేశించదు. నేను శపథం చేసి మరీ చెప్తున్నా. దేవుడు వాగ్దానం చేశాడు మోషేతో.
చివరకు మోషే నువ్వు కూడా కనాన్లో ప్రవేశించవుగాక ప్రవేశించవు. వాళ్లకు నీళ్ల కోసము ఆ బండతో కర్ర తీసుకొని బండతో మాట్లాడంటే కోపంతో ఆ బండ మీద కొట్టి, ద్రోహులారా మీకు నీళ్లు కావాలనా, తాగండి అని చెప్పి వాళ్ళ మీద కోపగించుకున్నావు. నువ్వు కూడా కనాన్లో ప్రవేశించవు మోషే. దేవుడు మోషేను కూడా కనాన్లో ప్రవేశింపనీయలేదు. మరి ఇంకెవరండి మిగిలింది ఇక్కడ? ఎవరు మిగిలారు? ఇప్పుడు మనం లెక్కేసిన 6,03,550 మంది ఏ ఒక్కరు కూడా లేరు. ఈ మధ్యలో సంఖ్యాకాండము 25వ అధ్యాయం వరకు చూస్తే వీళ్ళందరూ రాలిపోయారు ఏదో ఒక విధంగా. తెగులు, చివరి తెగులు మిద్యాను స్త్రీల చేత లవ్ అఫైర్ పెట్టుకున్నారు. లవ్ అఫైర్లు పెట్టుకుని ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఇళ్లకు ఆ మిద్యాను స్త్రీలను తీసుకొచ్చుకుంటున్నారు. వాళ్ళతో వివాహాలు, ఆ స్త్రీలను పెళ్లి చేసుకొని ఆ మిద్యాను దేవతలకు వీళ్ళు పూజలు చేసేటట్టుగా ఈ ఇశ్రాయేలీలు ఆ మిద్యాను దేవతల్ని నమస్కరించడం మొదలుపెట్టారు, విగ్రహారాధన పట్టేశారు. అక్కడ ఒక తెగులు, ఆ తెగులుతో సమాప్తం. ఈ 6,03,550 మంది యొక్క లెక్క మొత్తం ముగిసింది. సంఖ్యాకాండం 25వ అధ్యాయంతో మొత్తం రాలిపోయారు, ఒక్కడు మిగల్లా. దేవుడు శపథం చేశాడు, ఈ సణుక్కునే జనాంగము, ఈ గొణుక్కునే జనాంగము, దేవుని మీద తిరుగుబాటు చేసే ఈ జనాంగము, దేవునికి లోబడనొల్లని ఈ జనాంగము, వీళ్ళు కనానులో ప్రవేశించరుగాక ప్రవేశించరు. ఎందుకు అంటే దేవుని రాజ్యము అనేది, దేవుని పట్టణము అనేది నిషిద్ధమైనది ఏది కూడా అందులో ఉండదు, అపవిత్రమైనది ఏది కూడా అందులో ఉండదు, నీచ కార్యము ఏది అందుట్లో ఉండదు, దయ్యముల జ్ఞానము అందులో ఉండదు, ఎలాంటి మత్సరము, వివాదము, అసూయ, అల్లరితో కూడినది ఏది కూడా ఆ దేవుని పట్టణంలో ఉండదు. అది పవిత్రమైనది. పవిత్రమైన పట్టణంలో ఇవేవి కూడా ప్రవేశించవు, అపవిత్రమైన ఏవి కూడా ప్రవేశించవు. అందుకే వీటంతటిని రాల్చిన తర్వాతనే నేను నూతన జనాంగాన్ని నేను కనాన్లోనికి తీసుకెళ్తా. సంఖ్యాకాండము 26వ అధ్యాయము 1వ వచనం చూడండి. పోయిన తరువాత యెహోవా మోషేకును యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరుకును ఇలాగు సెలవిచ్చెను, మీరు ఇశ్రాయేలీయుల సర్వసమాజములోను 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయం కలిగి ఇశ్రాయేలీయుల్లో సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను వారి వారి పితరుల కుటుంబములను బట్టి వ్రాయించుడి. కాబట్టి 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం గల వారిని లెక్కింపుడని యెహోవా మోషేకును ఐగుప్తు దేశం నుండి వచ్చిన ఇశ్రాయేలీయులకును ఆజ్ఞాపించినట్లు మోషేయు యాజకుడగు ఎలియాజరును ఇశ్రాయేలీయులు మోయాబు మైదానములలో యెరికో యొద్దనున్న యోర్దాను దగ్గర ఉండగా జనసంఖ్యను చేయుడని వారితో చెప్పిరి. అంతకుముందేమో సీనాయి కొండ దగ్గర జనసంఖ్యను చేశాడు. అప్పుడు మోషే, అహరోను ఇద్దరున్నారు. ఐగుప్తులో నుండి వాళ్ళు బయలుదేరిన 2 సంవత్సరాలకి సీనాయి కొండ దగ్గర జరిగిన జనసంఖ్య, అప్పుడు జనసంఖ్య ఎంత? 6,03,550 మంది. ఈ 25వ అధ్యాయంలోని ఆ 6,03,550 మంది లెక్కంతా ముగిసింది. అందరు రాలిపోయారు, ఎవరు లేరింగా. ఇప్పుడు ఈ సంఖ్యాకాండం 26వ అధ్యాయంలో ఈ జనసంఖ్యను లెక్కించేటప్పుడు ఎవరెవరు? మోషే మరియు అహరోను యొక్క కుమారుడైన ఎలియాజరు. వీళ్ళ యొక్క సమక్షములో మోయాబు మైదానములో యెరికో యొద్ద యొర్దాను దగ్గర ఈ జనసంఖ్య లెక్కింపబడుతూ ఉంది. ఇప్పుడు జనసంఖ్య ఎంత తేలిందో చూడండి. 51వ వచనం, 26:51. ఇశ్రాయేలీయుల్లో లెక్కింపబడిన వీరు 6,01,730 మంది. ఇక్కడ చూస్తే 6,17,30 మంది లెక్కింపబడ్డారు. అంతకుముందు సంఖ్యాకాండం 1:46లో లెక్కింపబడినప్పుడు 6,03,550 మంది ఉన్నారు. ఇప్పుడు లెక్కింపబడినప్పుడు 6,17,30. ఈ లెక్క వేరు, ఆ లెక్క వేరు. ఆ 6,03,550 మందిలో ఏ ఒక్కడు కూడా
ఈ జనాభా లెక్కల్లో లేరు. ఈ 6,17,30 వీళ్ళంతా వేరు. ఈ 6,03,550 మంది వాళ్ళ వేరు. సీనాయి దగ్గర లెక్కింపబడిన జనసంఖ్య వేరు, మోయాబు మైదానములో లెక్కింపబడిన జనసంఖ్య వేరు. అప్పటికి అందరూ చనిపోయారు. ఇప్పుడు కనానులో ప్రవేశించే నూతన జనాంగం, కొత్త జనాంగం లెక్క ఎంతంటే 6,17,30. వీళ్ళు ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు ప్రజలు బయటికి రప్పించబడినప్పుడు ఉన్న జనాంగం కాదు వీళ్ళు, వాళ్ళ పిల్లలు వీళ్ళు. ఐగుప్తులో నుండి బయటకు పిలువబడిన వాళ్ళెవ్వరూ కూడా ఈ జనాభా లెక్కలో లేరు. ఇప్పుడు ఈ కొత్త జనాంగముతో దేవుడు కనానును స్వాధీనపరుచుకొని అంటున్నాడు. మీరు స్వాధీనపరుచుకునే దేశము, దాంట్లో మీరు ఉండవలసిన విధానం, నియమాలు, కట్టడలు, అనుసరించవలసిన విధులు, ఇవన్నీ వాళ్ళకి చెప్తుంటున్నారు. ఎవరికి చెప్తుంటున్నాడు? ఈ కొత్త జనాంగానికి చెప్తుంటున్నాడు. ఇప్పుడు చూద్దాం. 2 కొరింథీ 5వ అధ్యాయము 17వ వచనం. 2 కొరింథీ 5:17 చదవండి త్వరగా. కాగా ఎవడైనను క్రీస్తునందు నెడల వాడు నూతన సృష్టి. చదవండి. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. గమనించండి. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను అంటున్నాడు. చూసారా? కాగా ఎవడైనా క్రీస్తునందు నెడలవాడు నూతన సృష్టి. ఈ 6,17,30 వాగ్దాన దేశములో ప్రవేశించే ఈ నూతన జనాంగం ఇది. చూసారా? దేవుడు ఎక్కడి నుంచి తీశాడు ఈ జనాంగాన్ని, నూతన జనాంగాన్ని? పాత జనాంగంలో నుండే తీశాడు. ఇశ్రాయేలీయులు ఎవరైతే ఐగుప్తులో నుండి బయటికి రప్పింపబడ్డారో వాళ్ళ గర్భములో నుండే దేవుడు ఈ కొత్త జనాన్ని తీశాడు. చూసాడా? దేవుడు పాత దాంట్లో నుండి కొత్త తీసుకొచ్చాడు. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. మనమే ఆ క్రొత్త. అంతకుముందు పాతోళ్ళని దేవుడు కొత్తోళ్ళకు చేశాడు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. మనలో ఉన్న సణుగుడు, మనలో ఉన్న అసూయ, మనలో ఉన్న మత్సరము, మనలో ఉన్న తిరుగుబాటు, ఇవన్నీ కూడా రాలిపోయేటట్టు చేసి దేవుడు మనల్ని క్రొత్త సృష్టిగా చేసి ఆ యొక్క నూతన యెరూషలేము పట్టణంలో మనల్ని తీసుకెళ్తాడు. గుర్తుపెట్టుకోండి. అదే మనం సణుక్కున్నప్పుడు, అదే మనం తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు మన మీద పాములు పంపిస్తే, తేళ్లను పంపిస్తే ఈరోజు ఇక్కడ ఉంటామా? ఉంటామా? లేదు. ఏమిటి ఆ మర్మం అంటే, దేవుడు ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణము, అరణ్య ప్రయాణాన్ని దేవుడు మన ముందు దృష్టాంతములుగా, ఎగ్జాంపుల్గా ఉంచాడు. సణిగిన వాళ్ళంతా కూడా అరణ్యంలో రాలిపోయారు. దేవుడు శపథం చేశాడు, ఈ సణిగే గుంపు, ఈ సణిగే వాళ్ళు, ఈ తిరుగుబాటు చేసేవాళ్ళు, వీళ్ళెవ్వరూ కూడా కనాన్లో ప్రవేశించరు. దేవుడు వాగ్దానం చేశాడు. ఎందుకంటే కానాను పరిశుద్ధమైన పట్టణము, దేవుని పట్టణము, పరమ కానాను. దాంట్లో నిషిద్ధమైంది ఏది కూడా, దయ్యముల జ్ఞానం ఏది, నీచ కార్యమైంది ఏది కూడా అక్కడ ప్రవేశించదు. కాబట్టి ఏం చేయాలి? ఈ దయ్యముల జ్ఞానాన్ని, ఈ నీచ కార్యం జరిగించే దాన్ని ఇక్కడే రాల్చాలి, ఇక్కడే దాన్ని చంపేయాలి. అందుకే దేవుడు అరణ్యములో 40 సంవత్సరాల వాళ్ళని తిప్పి అదంతా రాలిపోయి, పాత పుట్టంతా రాలిపోయి కొత్తది వచ్చేటట్లుగా 40 సంవత్సరాలు అక్కడే తిప్పాడు వాళ్ళని. మన జీవితం కూడా అంతే. రక్షణ పొందిన తర్వాత మనలో అసూయ దాగుంటుంది, తిరుగుబాటు దాగుంటుంది, సణుగుడు దాగుంటుంది, ప్రతి విధమైన నీచ కార్యములు చేసే బుద్ధి, ఇవన్నీ ఎటుపో లోపలే ఉంటాయి. కానీ దేవుడు దానికి ట్రీట్మెంట్ ఇస్తాడు మనలో. ఆ ట్రీట్మెంట్లో భాగంగానే కొన్నిసార్లు ఆరోగ్యాన్ని కోల్పోతాం,
కొన్నిసార్లు మనశ్శాంతిని కోల్పోతాం, కొన్నిసార్లు మనకున్న ఆస్తిపాస్తులను కోల్పోతాం, రకరకాలైన సమయాన్ని కోల్పోతాం, ఆశీర్వాదాలని కోల్పోతాం. ఇవన్నీ జరుగుతాయి ఈ ట్రీట్మెంట్లో భాగంగా. అయితే దేవుడు విడిచిపెట్టడు మనల్ని. ఎందుకు విడిచిపెట్టాడంటే మనము ప్రత్యేకమైన ఆయన కొరకు ఏర్పాటు చేయబడిన జనాంగం కాబట్టి మనకు ట్రీట్మెంట్ ఇస్తాడు. 1 కొరింథీ 11వ అధ్యాయము 1 కొరింథీ 11వ అధ్యాయము 32వ వచనం. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. ఎందుకు శిక్షింపబడుచున్నాం? రోమా పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం. ఏంటంట? కాగా ఎవడైనను చదవండి, చదవండి, గట్టిగా చదవండి. కాబట్టి క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. మరి ఇక్కడ ఎందుకు శిక్షింపబడుతున్నాం చూడండి. అయితే మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షా విధి కలుగుకుండునట్లు శిక్షింపబడుచున్నాం. కాగా ఎవడైనా క్రీస్తు యేసునందు ఉన్న వాళ్ళకి ఏ శిక్షా విధి లేదు. మళ్ళీ శిక్షింపబడుతున్నాం. ఎందుకు శిక్షింపబడుతున్నాడు? ఏంటి దానికి దీనికి ఏంటి తేడా? క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు అంటే అర్థం ఏంటంటే దేవుని ఉగ్రత ఏదైతే ఉందో, లోకము మీదకి రాబోతున్న తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు మన మీద లేదు. ఎందుకు లేదు అంటే ఆల్రెడీ మన మీద ఆ తీర్పు జరిగిపోయింది. మన పాపములకు రావాల్సిన తీర్పు ఆల్రెడీ జరిగింది. జరిగిన కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటంటే సిలువ. ఎక్కడ జరిగింది మన పాపములకు తీర్పు అంటే సిలువలో జరిగింది. సిలువలో దేవుని యొక్క ఉగ్రత కుమ్మరించబడింది. పాపి పైన దేవుని యొక్క ఉగ్రత కుమ్మరించబడింది సిలువలో. అందుకే కదా దేవుడు చూడలేక ముఖం తిప్పుకున్నాడు. ఒక పరిశుద్ధుడు పాపి యొక్క శిక్షను భరిస్తూ ఉంటే ఏమీ తెలియని పరిశుద్ధుని మీద పాపి యొక్క శిక్ష తీసుకొచ్చి అతని మీద మోపేసరికి ఒక పాపి వలె సిలువలో ఆయన శిక్షను భరిస్తూ దేవుని ఉగ్రతను భరిస్తూ ఉంటే అది తండ్రి చూడలేక ముఖమును తిప్పుకున్నాడు. కొంచెంసేపు తట్టుకోలేక ముఖాన్ని తిప్పుకున్నాడు ఆయన. అక్కడ దేవుని యొక్క ఉగ్రత పాపము మీద కుమ్మరించబడింది. అక్కడ నా పాపమునకు తీర్పు తీర్చబడింది సిలువలో. తన ఉగ్రతను దేవుడు అక్కడ కుమ్మరించాడు. ఇప్పుడు మళ్ళీ ఉగ్రత లేదు ఇంక మనకి. దేవుని యొక్క ఉగ్రత నుండి మనం విడిపింపబడ్డాం. అందుకే క్రీస్తునందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు. అందుకే దేవుని ఉగ్రత నుండి, మరణము నుండి, నరకము నుండి మనము విడిపింపబడ్డాం. ఎందుకు విడిపింపబడ్డామంటే మన కోసం చెల్లించబడింది, పేమెంట్ చేయబడింది. అక్కడ మన కోసం అక్కడ పేమెంట్ చేయబడింది కాబట్టి విడిపింపబడ్డాం. ఒట్టొట్టికి విడిపింపబడలా, ఖరీదు చెల్లించబడింది మన కోసం. అందుకే శిక్షా విధి లేదు. మరి ఇక్కడ మనము లోకముతో పాటు మనకు తీర్పు పొందకుండానట్లు శిక్షింపబడుచున్న ఇదే శిక్ష అంటే డిసిప్లినరీ యాక్షన్, క్రమశిక్షణ చర్య. ఇశ్రాయేలీలకు జరిగింది అదే. ఐగుప్తులో నుండి విడిపింపబడ్డారు వాళ్ళు. కనాన్లోనికి ప్రయాణములో వెళ్తున్న క్రమంలో మధ్యలో వాళ్ళకి ఈ 40 సంవత్సరాల కాలములో విధింపబడిన శిక్ష ఏంటంటే క్రమశిక్షణ చర్య. తుప్పంత రాలగొట్టాడు దేవుడు. అక్కడ తుప్పంత రాలగొట్టి నూతన జనాంగాన్ని రప్పించాడు. దాంట్లో నుండి, పాత జనాంగము నుండి నూతన జనాంగాన్ని రప్పించాడు దేవుడు. దేవుడు మనలో నుండి నూతన జనాంగాన్ని రప్పించాడు. అదే కాగా ఎవడైనా క్రీస్తునందున వాడు నూతన సృష్టి, పాత గతించిన సమస్తం క్రొత్తవాయన. మనము నూతన సృష్టిగా సృష్టించబడ్డాం.
పాతవి గతించును, కొత్తోళ్ళంగా సృష్టించబడ్డాయి. ఇప్పుడు కొత్తోళ్ళంగా మనలో ఎలాంటి నిషిద్ధమైనది లేదు. ఎందుకు? నూతన జనాంగం మనం, దేవుని రక్తం చేత కడుగుబడిన దేవుని జనాంగం మనం. అయితే మనలో శరీరంలో పనిచేస్తూ ఉన్న ఇవన్నీ మత్సరము, అసూయ, ద్వేషము, రకరకాల అపవిత్రమైన కార్యములు, నీచ కార్యములు, ఇవన్నీ మన మాంసం, రక్త మాంసంలో పనిచేస్తూ ఉన్నాయి. వీటి సంగతి ఏంటి? దేవుడు అందుకే వాటికి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాడు మనలో. మనము లోబడి, అయ్యా తండ్రి అని మనము లోబడి దారికి వచ్చేంత వరకు దేవుడు మన శరీరంలో వాటికి శిక్ష విధిస్తూ ఉంటుంటాడు. అందుకే మనము సేవకుడైనా, విశ్వాసి అయినా, ఎవరైనా, ఏ బిషప్ అయినా సరే, ఎవరైనా సరే ఈ ట్రీట్మెంట్ గుంటా వెళ్తూ ఉంటుంటాం. ఈయన ఇక్కడి నించొని బోధిస్తున్నాడు, ఏదైనా గొప్పోడు కాదు. ఈయన యొక్క రక్త మాంసంలో కూడా అనేకమైన మెదులుతూ ఉంటాయి. సమయాన్ని బట్టి సణుక్కుంటాడు, సమయాన్ని బట్టి కోప్పడతాడు, సందర్భాన్ని బట్టి గొణుక్కుంటాడు, అన్నం లేదా అంటాడు, అన్నీ ఉంటాయి. కానీ దేవుడు వాటన్నిటికీ నేర్పిస్తూ ఉంటుంటాడు, ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాడు. అప్పుడు చల్లబడతా ఉంటాడు మనిషి, చల్లబడి సాధు చేయబడతా ఉంటాడు. అందుకే వయసు పెరుగుతున్న కొద్దీ దేవుని యొక్క కట్టడలను మనము నేర్చుకుంటూ పోతున్నప్పుడు, వాటిని అనుసరించుకుంటూ పోతుంటున్నప్పుడు మనలో ఎంతో మార్పు కలుగుతూ ఉంటుంది. పరిపక్వత అనేది మనలో వస్తూ ఉంటుంటుంది. అందుకే దేవుడు ట్రీట్మెంట్ మనకి ఇస్తూ ఉంటుంటాడు. ఎందుకంటే ఆ పరిశుద్ధ పట్టణం కొరకు దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు కాబట్టి మనలో క్రమశిక్షణ చర్య చేపడతా ఉంటాడు. దాన్ని బట్టి మనం సణుక్కోవద్దు, కోప్పడొద్దు. ప్రభువా నన్ను ఇంకా కడుగు, ప్రభువా నన్ను ఇంకా పరిశుద్ధపరచు ప్రభువా అని మనం లోబడాలి. ఎందుకంటే అది మనకు మంచిది. ఎందుకంటే మనము ఈ లోకానికి సంబంధించిన వాళ్ళం కాదు, పరలోక పట్టణ పౌరులం మనం. అక్కడ నిషిద్ధమైంది ఏది కూడా ఉండదు. నిషిద్ధమైంది మనం లోబడకుండా అట్లనే ఉంచుకుంటే దాంట్లో ప్రవేశించలేము. దేవుడు ఎంతో విలువైన రక్తాన్ని మన కోసం ధారపోసి ఖర్చు పెట్టి మనల్ని కొన్నాడు. అంత విలువైన రక్తంతో మనల్ని కొనుక్కొని ఆయన ఊరుకుంటాడా? మనల్ని పరిశుద్ధ పరిచి తీరుతాడు, మనల్ని కడిగి తీరుతాడు, మనల్ని పవిత్ర పరిచి తీరుతాడు ఆయన. మనం ఎంత మొత్తుకున్నా, మనం ఎంత ఏడ్చినా కూడా విడిచిపెట్టడు. మనల్ని పరిశుద్ధపరిచి, మనల్ని శుద్ధ సువర్ణంగా చేసి, మన జీవితాన్ని మంచిగా మలచి, నూతన సృష్టిగా మనల్ని చేసి, ఆ యొక్క పరిశుద్ధ పట్టణము, ఆ బంగారు పట్టణం ఏదైతే ఉందో దాంట్లో మనం ప్రవేశించడానికి అర్హులంగా మనల్ని తీర్చిదిద్ది తీసుకెళ్తాడు మనం. అందుకే ఈ ఇశ్రాయేలీయుల యొక్క జీవిత చరిత్ర, ఈ 40 సంవత్సరాల అరణ్య కాలం, ఇదెంత మన జీవితానికి సూచన. అవన్నీ మనలో ఉంటాయి. వాటిని మనం సరిచేసుకుంటూ, లోబడుతూ, దేవుని యొక్క కట్టడలు నేర్చుకుంటూ, దేవుని మాట వింటూ, వాటిని అనుసరించి, వాటిని నేర్చుకుంటూ అనుసరించి మనం నడుచుకోవాలి. దేవుడు ఆ విధంగా మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన మా గొప్ప దేవ, అపారమైన మీ కృపను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, వాగ్దాన దేశమును మేము స్వతంత్రించుకోవటానికి ఏమి చేయాలో ఇశ్రాయేలీయుల యొక్క అరణ్య జీవితం ద్వారా మీరు మాతో మాట్లాడారు. తండ్రి, మేము పరలోక పట్టణ పౌరులముగా నిషిద్ధమైనది ఏది కూడా ఆ పట్టణంలో ఉండదని మేము గ్రహించి, మమ్మల్ని మేము ఈ భూమి మీదే సిద్ధపరచుకోవటానికి, లోబడటానికి, నీ క్రమశిక్షణకు ప్రభువా మమ్మల్ని మేము అప్పగించుకోవటానికి, నీ మాట విని, నీ మాటలను, నీ వాక్యాన్ని అనుసరించి మేము నడుచుకోవటానికి మాకు సహాయం చేయమని, ఆ యొక్క పరమ సియోను పట్టణంలో, ఆ బంగారు పట్టణంలో ప్రభువా మేము ప్రవేశించడానికి మమ్మల్ని తీర్చిదిద్దమని, బలపరచమని, మా ప్రతి విధమైన అవసరతలన్నింటినీ మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మనం అందరం లేచి నిలబడి